ఈరోజు కోనసీమలోని మల్కీపురం అనే గ్రామం అయితే వచ్చానండి. ఈ గ్రామం రావడానికి ప్రధాన కారణం ఇక్కడ కాకి రామారావు గారి బిర్యానీ చాలా ఫేమస్. అసలు ఎలా తయారు చేస్తారో తయారీ విధానం అడిగి తెలుసుకుందాం రండి. మన యూవర్స్ కోసం పర్టికులర్గా ఈ ప్లేస్కి అయితే నేను వచ్చానండి. మల్కీపురం కాకి రామారావు గారి బిర్యానీ అంటే చాలామందికి తెలుసు. మనకి ఇక్కడ బిర్యానీ ట్రై చేయాలి అంటే ఈవినింగ్ 4కి అయితే స్టార్ట్ అవుతుందండి. మార్నింగ్ అయితే ఉండదు. ఈ ఒక్క పూట బిర్యానీ కోసం చాలామంది వస్తూ ఉంటారండి. చుట్టుపక్కల వాళ్ళంతా కూడా చాలా క్రౌడ్ అయితే ఉంటుంది. మనకి బిర్యానీ దొరకాలంటే కొంచెం ఎర్లీగా అయితే రావాలండి ఈవినింగ్ టైము. నెక్స్ట్ మనకి ఇక్కడ బిర్యానీ కాస్ట్ వచ్చి 200 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ నేను ఇక్కడ బిర్యానీ అయితే టేస్ట్ చేశానండి, చాలా బాగుంది. ఇక్కడ ప్రజెంట్ అయితే నేను మల్కీపురం అయితే వచ్చానండి. ఈ మల్కీపురం అనే పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది కాకి రామారావు గారు బిర్యానీ అంటే చాలా ఫేమస్ అండి. తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. మేము ఎందుకంటే మన ఫాలోవర్స్కి చూపించడం కోసం ఇంత దూరం అయితే వచ్చి వీడియో అయితే తీస్తున్నాను. మనకి ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉంది ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఓకేనండి. ఇంటి పేరు కాకి రామారావు గారు, హోటల్ పేరు అయితే స్నేహ రెస్టారెంట్. ఓకే. అయితే ఇక్కడ మా లోకల్లో ఏంటంటే ఇప్పటి నుంచో ఉన్నాం కదా, అందుకని కాకి రామారావు గారు బిర్యానీ అంటాం. అదే ఫేమస్ అయింది. ఇప్పుడు మేము రేటు కన్నా మనకి ఇక్కడ తక్కువగా వస్తుంది, ప్లస్ క్వాంటిటీ కూడా బాగా ఎక్కువ తెలుస్తుంది. క్వాంటిటీ ఇప్పుడు 30 సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఇప్పుడు కూడా అసలు టేస్ట్ మారలేదు. మారడానికి వేరే కుక్కలు ఎవరు ఉండరు. నేనే ఇప్పుడు నేనే మొత్తం మీరే. ఓకే అండి. ఎంత మందికి వండాలి? ఒక అబ్బాయి ఉంటాడు, ఇద్దరు వర్కర్స్ వేరే వర్కర్స్ ఉన్నారు. పొయ్యి దగ్గర మటుకు ఆ అబ్బాయి నేను ఇద్దరు ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. ఇదండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన మరెన్నో వీడియోలు చేయగలుగుతాను.